నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ జాహ్నవి. ఆ మహావిషాదాన్ని నిజంగా ఎవరు ఊహించి ఉండరు కదా. ఇంత ఘోరం జరుగుతుందని ఎవ్వరూ కలలో కూడా అనుకోరు. కానీ ఒకరు మాత్రం ఊహించారు. ముందే మనందరికీ తన ఎక్స్ ఖాతా ద్వారా తెలియజేశారు. అసలు విషయానికి వస్తే జ్యోతిష్యురాలు శర్మిష్ఠ ఈ విమాన ప్రమాదం గురించి ముందే చెప్పారు. 6 నెలల ముందే దేశంలో విమాన ప్రమాదం జరుగుతుందని ఆమె హెచ్చరించారు కూడా. విమానం కూలడానికి వారం ముందు కూడా ఇదే విషయాన్ని శర్మిష్ఠ పోస్ట్ చేశారు. అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదంతో అయితే దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పాలి. ప్రపంచ దేశాలు సైతం ఈ ప్రమాదంపై దిగ్భ్రాంతినైతే వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఘటనలో విమానంలో ఉన్న 242 మందిలో 241 మంది ప్రాణాలు కోల్పోగా ఒకరు మాత్రమే మృత్యుంజయుడిగా మిగిలారు. వారిలో 169 మంది ఇండియన్స్ కాగా 53 మంది యూకేకు చెందినవారు. 7 మంది పోర్చుగీస్, కెనడాకు చెందిన ఓ వ్యక్తి కూడా ఉన్నారు. వీరంతా సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. కేవలం ఓ వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ప్రముఖ జ్యోతిష్కురాలు శర్మిష్ఠ ఈ విమాన ప్రమాదం గురించి 2024 డిసెంబర్ 29వ తేదీన ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్తో 2025లో విమానయాన రంగం మంచిగా పనిచేస్తుంది, దాంతోపాటు విమాన ప్రమాదం జరిగి అందరినీ షాక్కి గురి చేస్తుంది, నేను ఇది 2 నెలల క్రితమే ఊహించాను అని పేర్కొన్నారు. ప్రమాదం జరగడానికి 6 రోజుల ముందు కూడా ఆమె ఓ పోస్ట్ పెట్టారు. ఆ పోస్టులో టాటా కంపెనీ రఫేల్ యుద్ధ విమానాలను హైదరాబాద్లో తయారు చేస్తోంది. వచ్చే 2 ఏళ్లలో స్పేస్, శాటిలైట్ ఇంజనీరింగ్, స్పేస్ టూరిజం విషయంలో ఇస్రో ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యపరుస్తుంది. 2025లో విమాన ప్రమాదం జరుగుతుందని నాకు గట్టిగా అనిపిస్తోంది అని పేర్కొన్నారు. ఆమె జూన్ 5వ తేదీన పోస్ట్ పెడితే జూన్ 12వ తేదీన విమానం కుప్పకూలిపోయింది. ప్రస్తుతం శర్మిష్ఠ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. అహ్మదాబాద్లో గురువారం జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఇప్పటికే 265 మంది మరణించగా ఒక్క ప్రయాణికుడు మాత్రం అద్భుతంగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఎయిర్ ఇండియాకు చెందిన AI-171 విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘోర సంఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ విశ్వాస్ కుమార్ రమేష్ తాను ఎలా రక్షించబడ్డాడో వివరించారు. విశ్వాస్ కుమార్ విమానంలో 11A నెంబర్ సీటులో ఎడమ వైపున ఉన్న అత్యవసర ద్వారం పక్కన కూర్చున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం గాల్లోనే ముక్కలైపోయిందని, తన సీటు విమానం నుంచి విడిపోయి దూరంగా ఎగిరిపడిందని ఆయన తెలిపారు. అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రమేష్ వైద్యులతో మాట్లాడుతూ, విమానం ముక్కలైంది, నా సీటు ఊడి వచ్చింది, అలా నేను ప్రాణాలతో బయటపడ్డాను అని చెప్పారు. విమానం ఛిద్రమైనప్పుడు తాను సీటు బెల్ట్తో ఉండగానే బయటకు విసిరేయబడ్డానని, అంతేగాని తాను దూకలేదని ఆయన స్పష్టం చేశారు. గాయాలతో బయటపడ్డ ఆయన ప్రస్తుతం ట్రామా వార్డులో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రధాని మోదీ కూడా ఆయన్ని పరామర్శించి ప్రమాద వివరాలు అడిగి తెలుసుకున్నారు. అయితే ఈ ప్రమాదంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు విజయ్ రూపానీ కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై అధికారిక దర్యాప్తు అయితే ప్రారంభమైంది. విమానం కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకోవడానికి కీలకమైన బ్లాక్ బాక్స్ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అది దొరికిన తర్వాత బ్లాక్ బాక్స్ను DGCA లేదా విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ AAIB ల్యాబ్కు పంపిస్తారు. అక్కడ మెమరీ డేటా, విమానంలో జరిగే ప్రతిదీ బ్లాక్ బాక్స్లో రికార్డ్, రేడియో ట్రాఫిక్ సిబ్బందితో జరిపే చర్చలు, పైలట్ అనౌన్స్మెంట్స్, ప్రైవేట్ సంభాషణలు రికార్డ్ అవుతాయి. సాధారణంగా విమానాల్లోని బ్లాక్ బాక్స్ కంప్యూటర్ హార్డ్ డిస్క్ లాంటిది. విమాన ప్రమాదాలు జరిగిన తర్వాత విచారణ సమయంలో కీలక పాత్ర పోషించేది బ్లాక్ బాక్స్. దీనివల్లనే అసలు విమాన ప్రమాదం ఎలా జరిగిందనేది తెలుస్తుంది. విచారణ అధికారులు ఈ బ్లాక్ బాక్స్ పైనే ఆధారపడుతుంటారు. విమానంలో జరిగే ప్రతి విషయాన్ని ఇది రికార్డ్ చేస్తుంది. కేవలం కాక్పిట్లోని సంభాషణలే కాకుండా రేడియో ట్రాఫిక్ సిబ్బందితో జరిపే చర్చలు, పైలట్ల అనౌన్స్మెంట్, పైలట్ ప్రైవేట్గా
జరిపే సంభాషణలను సైతం రికార్డ్ చేస్తుంది. విమానం బయలుదేరినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేదాకా ప్రతిదీ ఇందులో రికార్డ్ అవుతుంది. అందులో వివరాలు బయటకు వస్తే పూర్తి సమాచారం తెలిసే అవకాశం అయితే ఉంది. ఏది ఏమైనా ఇది మృతుల కుటుంబాలకి తీరని దుఃఖమనే చెప్పాలి. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.